ఆంటీ వాళ్ళు ఊరు నుంచి గుజరాత్ వస్తున్నారు. అందుకోసమని మార్నింగ్‌కి దోస అండ్ కొబ్బరి చట్నీ చేశాను. ఆంటీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా మార్నింగ్ నాస్తాలోకి దోస అయితే తిన్నాను. చాలామంది దోసల్ని 2 వైపులా కాలుస్తారు. కాకపోతే నాకు అలా నచ్చదు. పల్చగా దోసలు వేసేసి ఒకవైపే కాలుస్తాను. మా ఆయనది ఏ షిఫ్ట్ డ్యూటీ అయితే మాత్రం పొద్దున్నే 10 లోపల నా పనులన్నీ పూర్తయిపోతాయి. నా పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆంటీ గారు వచ్చారు కదా, వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఉంటారు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. ఆంటీ గారు తీసుకొచ్చిన ఐటమ్స్లో నాకు చాలా ఐటమ్సే ఇచ్చారు. ఊరు నుంచి తీసుకొచ్చిన తాటిగారెలు, కొబ్బరి స్వీటు, ఈ టైంలో అక్కడ మామిడికాయ ఏదో స్పెషల్గా పండుతుందంట, అవి కూడా తీసుకొచ్చారు. ఊర్లో కాసిన బెండకాయలు, బీరకాయలు కూడా తెచ్చారు. మా వారికి ఇష్టమని చెప్పాను ఇంతకు ముందు ఎప్పుడో, అందుకని ఒక పూతరేకుల ప్యాకెట్ తీసుకొచ్చారు. పూతరేకుల్లో స్పెషల్గా డ్రై ఫ్రూట్ పూతరేకు అని వేరేగా ఉంటే అది కూడా తీసుకొచ్చారు. మామిడికాయలతో మనం ఎక్కువగా ఆవకాయ మాత్రమే చేస్తాం కదా, కానీ గోదావరి సైడు మాగాయ పచ్చడి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. అది కూడా తీసుకొచ్చారు. కొన్ని స్నాక్స్, పచ్చిమిరపకాయలు ఊరు నుంచి తీసుకొచ్చినవి అన్నీ నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సాయంత్రం నేను ఆంటీ అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఉండే శివాలయంకి వెళ్ళాము. హారతి టైం కంటే ముందుగానే వెళ్ళాము. హారతి అయిపోయాక ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్.